విశాఖలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. పట్టేవాడికి ఉండకూడదు, పెట్టేవాడిగా ఉండాలని స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తాలూకు ఆలోచనతో ఆ విధానం ప్రకారం రైతుకి అన్ని విధాలా కూడా మనం ఆదుకుంటూ కార్యక్రమాలు చేస్తాం. రైతు భరోసా కేంద్రాన్ని ప్రత్యేకంగా పెట్టి వాటి ద్వారా వారికి కావాల్సిన ఎరువులు కానీ, విత్తనాలు కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ, లేదు కొనుగోలు వాళ్ళు పెట్టిన పంటకి గిట్టుబాటు ధర కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. అది మా ప్రభుత్వ విధానం. ఈ ప్రభుత్వ విధానం ఆ భరోసా కేంద్రాలను పక్కన పెట్టి మళ్ళీ అధికారులతో చేయడం తప్పు కాదు, కానీ ఈ పక్కన పెట్టి ఏదైతే ఈ క్రాప్ అని పెట్టి నిర్దిష్టంగా పండించే రైతుకి ఏమైనా ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీని, అధిక వర్షాలు వచ్చినా, కరువు వచ్చినా, కాటకం వచ్చినా కరెక్ట్గా ఇన్ టైంలో మళ్ళీ వచ్చే పంట వేసుకునే సమయంకే వాళ్ళకి అందించే ఏర్పాటుని మేము చేశాము. ఇప్పుడు విధానం ఏం చేశారంటే, కాదు పూర్వ విధానంలాగా రైతు కట్టే ఇన్సూరెన్స్ని వాళ్ళే కట్టుకోవాలి, రైతే కట్టుకోవాలి, కట్టుకుంటేనే రైతు దానికి అర్హుడు అనేది అది తీసుకొచ్చారు. అది అభివృద్ధి విధానం. కట్టకపోతే రైతులు వచ్చి మోటివేట్ చేసి దాని వల్ల నష్టపోతారని చెప్పి చేయించే పరిస్థితి ఉంటే పర్వాలే. సుమారు 100% మంది రైతులు ఉంటే 99% మంది కడితే ఒకరిద్దరు మిగిలిపోతే మిగిలిపోవచ్చు, తప్పు కాదు. కానీ అది లేదు. ఇవాళ అధిక వర్షాలు వచ్చాయి, తుఫాన్ వచ్చింది, రైతులు వచ్చి పంట నష్టపోయారు. ఒక జిల్లా కాదు, 2 జిల్లాలు కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో సుమారు 23-24 జిల్లాలకు వచ్చి దీని ఎఫెక్ట్ పడింది. దీనివల్ల రైతులు నష్టపోయారు. ఒక్క పంట కాదు, ఏదో వరి ఒకటే కాదు, వరి పండించిన రైతులు నష్టపోయారు, పత్తి పండించిన రైతులు నష్టపోయారు, హార్టికల్చర్ చేసిన మామిడి తోటలు, చెరుకు తోట ఉన్నవారు, అరటి తోట ఉన్నవారు, ఉద్యానవనం ఫ్లవర్స్ పూల తోట ఉన్న వాళ్ళు అందరూ నష్టపోయారు. వాళ్ళకి ఎక్కడ ఏం చేయాలి అక్కడ గోచరంగా ఉన్నారు. మంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, వారి తాలూకా మిగతా వాళ్ళ క్యాబినెట్ సభ్యులు కానీ మాటలు చెప్పేస్తున్నారు, కానీ చేతులు ఎక్కడ కనిపించారు, చేతులు ఎక్కడ కనిపించారు. ఇప్పటికప్పుడే పంట వాటర్ రిసీడ్ అయిపోయింది, ఆ నీరు పోయింది, ఎక్కడెక్కడ పంటలు పోయో అన్నీ క్లియర్గా తెలుస్తుంది. కానీ ఇప్పుడు వచ్చి ఇంకా ప్రకటన చేయలే, ఇంకా రేపు పోయిన చేస్తామంటున్నారు. ఆ రైతుకి ఎంత నష్టపోయింది, ఇన్సూరెన్స్ వస్తే ఎంత వచ్చేది, ప్రభుత్వం ఎంత ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేది, ఆ రైతు భరోసా చెప్పడానికి ప్రభుత్వం ఏ ప్రకటన లేదు. ఎకరానికి ఎంత ఇస్తామని చెప్తున్నారు తప్ప మరి రైతు నష్టపోయిన 100% ఎవరిస్తారు? అది ఇన్సూరెన్స్ కట్టుకుంటే వాళ్ళకి వచ్చేది కదా. ఆ మాత్రం రైతు కట్టే ఇన్సూరెన్స్ ప్రభుత్వం కట్టలేదా? 2,25,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చారు కదా. మరి ఏం చేశారు మీరు? అంటే రైతు ఆలోచన మీకు లేదు. రైతు శ్రేయస్ గురించి ఆలోచించే పరిస్థితి కూడా మీకు లేదు. తిరిగి పైపెచ్చు మా మధ్య ఒక ఏదైనా మాట్లాడితే మా రెస్పాన్స్ మాట్లాడతాం, మా రెస్పాన్స్ పెట్టి. ఎందుకంటే మేము మా ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మేము రైతుకి చేశాం కాబట్టి. చెప్తాను, ఈ
రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ స్వర్గీయ రాజశేఖర గారు ఉన్నప్పుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో కానీ ఏదైనా రైతు మీద ఉంటే మా ఆయనలో జరిగింది. అలా జరగాలని కోరుకుంటాం. విధానంలో మార్పు తీసుకోవచ్చు, కానీ ఏ విధానంలో మార్పు తీసుకొచ్చినా అల్టిమేట్గా ఫలం ఉండాలి రైతుకి. రైతు అనేవాడు నష్టపోకూడదు. ఆ కార్యక్రమం చేయండి. ఆ కార్యక్రమం చేయకుండా ఎంతసేపు వచ్చి ఇంకా శ్రీరామనామ జపంలాగా వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఎందుకు ఇది? దేనికోసం? నేను రోజున జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు మా మాజీ ముఖ్యమంత్రి వచ్చి అధిక వర్షం ఉన్న ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. సరే మీ పోలీసులు అడ్డకి పెట్టారు చేశారు అవన్నీ సరే, మీకు ఎంతసేపు రాజకీయ ఆలోచన కాబట్టి మీరు ఏదో పడతారు అవన్నీ పక్కన పెట్టండి. కానీ ఆ రైతు చెప్పారు కదా, మేము ఫ్యాబ్రికేట్ కాదు కదా, అది వాస్తవాలే కదా, అందులో ఏం తప్పు ఉందా? మీరు ఇచ్చిన కాగితాలని చుమ్మిట్టే కదా, మీరు ఇచ్చిన ఆర్డర్ చుమ్మిట్టే కదా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిన మాటలు. ఆయన స్వతహాగా ఏమైనా పాసింగ్ మనకు చేశారా? అంటే ఎంత బాధ్యత లేకుండా బాధ్యతారహితంగా మరి ఈ ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తుంది అనడానికి నిలుస్తున్నాం. మనం చూసాను కంప్యూటర్ మీద కూర్చొని ఏదో టీవీ అండి మర్చిపోయినది, ఏదో టీవీ మాటి అనుకుంటున్నాను. పాప ఆయన చైర్మన్ గారు మరీ ఎక్కువగా మాట్లాడారు. సంతోషం పోనే అబ్బరం ఉన్నాయి చంద్రబాబు అంతా ఆ శక్తి అని ఉంటే నమ్మలు చుట్టేసి తీసుకెళ్ళి అది పరిస్థితి తీవ్రంగా మార్చిందంటే వైజాగ్ తీసుకెళ్ళి అంటే ప్రభుత్వం కాదు, కానీ నవ్వొచ్చింది. నవ్వాలా ఏడాలా ఏం చేయాలో అర్థం అవట్లే. జోక్యం తీసుకొచ్చారు దీన్ని. ఇలాంటి అపాస్యాలు ఇలాంటి చిన్నపిల్లలు సీరియస్నెస్ ఇష్యూలు తీసుకొచ్చి ఈ రకమైన కార్యక్రమం చేయడం ఎంతో సంబంధించింది. ఎక్కడికి నిర్దిష్టంగా ఈ వాటి 18 నెలలు అయింది ప్రకటించమనండి. ఏ జిల్లాకి ఎంత ఈ మధ్యకాలంలో వచ్చే 18 నెలల కాలంలో అధిక వర్షాలు వచ్చినప్పుడు కానీ, లేదు కరువు ప్రాంతాల మండలాల్లో జరిగినప్పుడు కానీ, ఏ జిల్లాకి ఏ మండలానికి ఎంత మేము ఇన్పుట్ సబ్సిడీని ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసి ఇచ్చామని చెప్పి ప్రభుత్వం ప్రకటించమండి. నేను మా జగన్మోహన్ రెడ్డి అడిగేది కదా, ప్రభుత్వం మీద ఉంటుంది కదా, లెక్కల మీద ఉంటుంది కదా, ప్రకటించండి.